ఫ్రెండ్స్ టెక్నోస్ 1893కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 21, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ రేపు జరగబోతుంది. ఇండియాలో బెంగుళూరు జరగబోతుంది. అండ్ మామూలుగా అయితే మాత్రం అమెరికాలో జరుగుతుంది మెయిన్ ఈవెంట్ అయితే. దాన్ని ఇక్కడ వీళ్ళు షో చేస్తారనమాట ఏసేసి. నేను వెళ్ళట్లేదు ఈవెంట్‌కి. చెప్పా కదా నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. టీం నుంచి అయితే వెళ్తున్నారు. దానికి అక్కడ ఏదైతే మనకి లాంచెస్ అవుతున్నాయో అవన్నీ మనం రేపు కాకుండా ఎల్లుండి కవర్ చేస్తాను. ఏమేమి లాంచెస్ అయినాయో. ఎక్కువ అయితే మాత్రం S25 సిరీస్ ఎక్కువ లైక్ S25, S25 ప్లస్, S25 అల్ట్రా ఈ 3 ఫోన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ కొంతమంది S25 స్లిమ్ కూడా అనౌన్స్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే అనౌన్స్ చేసి అది ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ తీసుకొని వస్తారని కొంతమంది అది చెప్తున్నారు. అండ్ ఈ హెడ్సెట్స్ కూడా ఉన్నాయి కదా, యాపిల్ పోటీకి, విజన్ ప్రో పోటీగా తీసుకొస్తున్నారు. వాటి గురించి కూడా కొన్ని అనౌన్స్మెంట్ అయితే చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి సామ్సంగ్ ఏం తీసుకొస్తో చూడాలి. అండ్ నెక్స్ట్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ఉంటుంది కదా, సామ్సంగ్ 2 అన్‌ప్యాక్డ్ ఈవెంట్ చేస్తుంది. ఫస్ట్ S సిరీస్‌కి, ఇంకోటి ఫోల్డబుల్ సిరీస్‌కి. అది ఆగస్ట్‌లో అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఆగస్ట్‌లో ఈసారి ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకొని వస్తారని కూడా రూమర్స్ వస్తున్నాయి. జెడ్ ఫోల్డ్ 7 సిరీస్‌లో జెడ్ ఫోల్డ్ 7, జెడ్ ఫ్లిప్ 7 వస్తుంది. దాంతోపాటు ట్రైఫోల్డ్ ఫోన్ కూడా ఒకటి సామ్సంగ్ లాంచ్ చేస్తుంది 2025లో అని చెప్పేసి రూమర్స్ అయితే, అంటే గట్టిగా స్ట్రాంగ్ రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి. ఫస్ట్ ట్రైఫోల్డ్ మనం సామ్సంగ్ నుంచి నెక్స్ట్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్లో చూస్తాము. నెక్స్ట్ మనకి ఐక్యూన్ నుంచి ఐక్యూన్ నియో 10 ప్రోతో పాటు ఐక్యూన్ నియో 10R అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా తీసుకొని రాబోతుంది. గ్లోబల్గా తీసుకొస్తాం, ఇండియాకి తీసుకొస్తారో తెలియదు. ఐక్యూన్ నియో 10 ప్రో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది OnePlus 13Rకి పోటీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ వచ్చేసరికి ఏదైతే 10R ఉందో ఐక్యూన్ నియో 10R, ఇది వచ్చేసరికి 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8s Gen 3 ప్రాసెసర్ 8 Gen 3తో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గుతుంది. అండ్ పోకో F6లో కూడా మీరు ఈ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. ఇది 30,000 లోపు తీసుకొని రావచ్చు ఒకవేళ తీసుకొస్తే. ఐక్యూన్ నియో 10 ప్రో 30,000-35,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్. నెక్స్ట్ మన క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ఇప్పుడు ప్రజెంట్ ఆండ్రాయిడ్లో ఇది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీన్ని ఇప్పుడు కొద్దిగా కోర్ తీసేసి తక్కువ డౌన్గ్రేడ్ చేసి ఇంకొక ప్రాసెసర్ తీసుకొని వచ్చింది 8 Eliteలోనే. నార్మల్గా 8 Elite వచ్చేసరికి మనకి 2 పవర్ఫుల్ ప్రైమ్ కోర్స్ అయితే ఉంటాయి అండ్ ఒక 6 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. ఆక్టా కోర్ ప్రాసెసర్ అది. ఇప్పుడు దాన్ని వీళ్ళు 7 కోర్స్ తీసుకొని వచ్చారు. ఒక కోర్ తగ్గించారు, 2 పవర్ఫుల్ కోర్స్ అట్లనే ఉంచారు. ఏదైతే పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయో వాటిని 6 ప్లేస్లో 5 చేసేస్తారు. అంటే మొత్తం కలిపితే మనకి 5+2 7 కోర్స్ అయితే. సో ఒక్క పర్ఫార్మెన్స్ కోర్ అయితే తీసేశారు, మిగతా అంతా సేమ్, ఏం చేంజ్ అయితే లేదు. ఇది కొంచెం తక్కువ రేటుకి ఏమన్నా తీసుకొని వస్తారు, తక్కువ రేటుకి ఆఫర్ చేస్తారు బ్రాండ్స్ కూడా. ఈ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ మనం కొంచెం 50,000 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఎవరు తీసుకొస్తారు ఫస్ట్ ఈ ప్రాసెసర్తో ఉన్న ఫోన్. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi విన్ప్లే ఇంజన్ తీసుకొని రాబోతుంది. ఇది చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నార్మల్గా వీళ్ళ ట్యాబ్స్ ఉంటాయి కదా, వీళ్ళ ట్యాబ్స్లో మనం విండోస్ గేమ్స్ అయితే ఆడొచ్చు. మీరు పీసీలో ఆడే గేమ్స్ని వీళ్ళ ట్యాబ్లో ఆడొచ్చు. అది కూడా ఇంటర్నెట్ లేకుండా కూడా మీరు ఆడొచ్చు. సో ఇది వీళ్ళ మెయిన్ థీమ్ అయితే. సో దీని అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే Xiaomi Pad 6sలో దీన్ని చెక్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఈ ఇంజన్ తీసుకొని వస్తారు వీళ్ళు, విన్ప్లే ఇంజన్ని. సో విండోస్ గేమ్స్ మీరు Xiaomi ట్యాబ్లో అయితే ఆడొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే స్వామి అడుగుతున్నారు 50,000 రూపాయల్లో మంచి ఫోన్, మంచి కెమెరా కావాలి, ప్రాసెసర్, గేమింగ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్. మీరు గేమింగ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కొద్ది కెమెరా అంటే మొత్తం అన్నీ కలిపితే ఐక్యూ 13 ఒకటే కనిపిస్తుంది. 50,000 రేంజ్లో అయితే మాత్రం అది 52,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. కాకపోతే ప్రజెంట్ అయితే బేస్ మోడల్ అయితే లేదు, టాప్ మోడలే ఉంది. వెయిట్ చేస్తే బేస్ మోడల్ మళ్ళీ సేల్కి వస్తుంది. అది 55,000 రూపాయల లోపు అయితే వస్తుంది. సో అది మీకు గేమింగ్, బ్యాటరీ 6,000 ఉంటుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. సో ఓవరాల్ అయితే మాత్రం మీ రిక్వైర్మెంట్కి అయితే అది సూట్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ ఇప్పుడు ఎక్స్పాన్ అని చెప్పేసి ఒక కొత్త టెక్నాలజీ తీసుకొని వస్తుంది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్లూటూత్ని వైఫైని కలిపి యూజ్ చేయడం. బ్లూటూత్ని వైఫైని కలిపి ఎక్కడ యూజ్ చేయడం అంటే TWS. మీరు TWS ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారు కదా, అవి నార్మల్గా మీరు ఫోన్కి కనెక్ట్ చేస్తారు, బ్లూటూత్ రేంజ్ నుంచి బయటకు వచ్చేసారు మీరు, అవి కట్ అయిపోతుంది, మీరు సాంగ్స్ వినడానికి కూడా ఉండదు. ఈ టెక్నాలజీ ఉద్దేశం ఏంటంటే మీరు వైఫై కూడా కనెక్ట్ అయిపోయింది, బ్లూటూత్ ప్లస్ వైఫై రెండింటి కనెక్ట్ అయ్యింది. మీరు బ్లూటూత్ రేంజ్ నుంచి బయటకు వెళ్ళారనుకోండి, వైఫై రేంజ్లో ఉన్నారనుకోండి, మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. సో ఇది మెయిన్ దీని ఉద్దేశం అయితే. సో ఇదైతే ప్రజెంట్ అయితే క్వాల్కామ్ అయితే టెస్ట్ చేస్తుంది. ఇది సపరేట్గా హార్డ్వేర్ లెవెల్లో కూడా ఉండాలి. సో వీళ్ళు చిప్ అయితే తయారు చేస్తున్నారు, మరి చూద్దాం ఇది ఎప్పుడు తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఇంట్రా సర్కిల్ రోమింగ్ అని చెప్పేసి ఒక కొత్తది తీసుకొని వచ్చారు. ఇది చాలా బాగుంది. ఒకవేళ మీరు పల్లెటూళ్ళకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు మొబైల్ సిగ్నల్స్ అంతగా రావు, కొన్ని నెట్వర్క్స్ అయితే అసలు రావు. సో అట్లాంటి చోట్ల ఇది మీకు ఉపయోగపడుతుంది. సిటీలో మనకి అన్ని నెట్వర్క్స్ బాగానే ఉంటాయి, సిగ్నల్స్ బాగానే వస్తాయి. పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ ఉండగా అట్లాంటి చోట్ల వీళ్ళు గవర్నమెంట్ టవర్స్ ఉంటాయి అన్నమాట కొన్ని. సో దాన్ని యూజ్ చేసుకొని మీకు సిగ్నల్స్ తీసుకురావడం అన్నమాట. మీరు ఏదైనా నెట్వర్క్ యూజ్ చేయండి, మీరు ఎయిర్టెల్ యూజ్ చేయండి, జియో యూజ్ చేయండి, వడాఫోన్ ఐడియా ఏదైనా యూజ్ చేయండి. సో మీకు ఆ టవర్ని సిగ్నల్స్ వచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. చెప్పేదాని ప్రకారం అయితే ప్రతి చోట గవర్నమెంట్ టవర్స్ అయితే ఉంటాయి. ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు మన దేశం అంతా.
సో వాటి నుంచి దీన్ని యూజ్ చేసే విధంగా అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇది వర్కౌట్ అయితే మాత్రం మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ సిగ్నల్స్ అయితే ఉంటాయి ఫోన్లో ఫుల్గా. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus Pad ఇది నార్మల్గా లాంచ్ అయినప్పుడు 12GB RAM 256GB మోడల్ 40,000 రూపాయలు. ఇప్పుడు విత్ ఆఫర్స్ కలుపుకొని మీకు 21,149 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఎంతసేపు ఉంటుందో డీల్ అయితే తెలియదు, ఎందుకంటే దీనికన్నా 8GB RAM మోడల్ ఉంది. 8GB RAM మోడల్ ఎక్కువ ప్రైస్ ఉంది, 12GB RAM మోడల్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది ప్రీమియం ట్యాబ్, ఇది Dimensity 9000 ప్రాసెసర్తో వస్తుంది అండ్ దీనికి LCD డిస్ప్లేతో వస్తుంది. సో గ్రీన్ లైన్ ఇట్లాంటి సమస్యలు కూడా మీ ఫ్యూచర్లో వచ్చే సమస్య లేదు. ఇవి మంచి ట్యాబ్, ఫ్లాగ్షిప్ ట్యాబ్, తక్కువ రేట్కి అయితే వస్తుంది. 21,500 రూపాయల లోపే వస్తుంది. ఒక మీరు ప్రీమియం ట్యాబ్ బడ్జెట్లో చూస్తుంటే మాత్రం చెక్ చేయండి. డీల్ ఎంతసేపు ఉంటుందో తెలియదు, చెప్పలేను. ప్రజెంట్ నేను చూసినప్పుడు అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఇప్పుడు 3 నిమిషాలు అయితే పెంచారు. నార్మల్గా మనకి 90 సెకండ్స్ ఉంటుంది కదా, దాన్ని 3 నిమిషాలకి అయితే పెంచారు. ఒకవేళ మీరు 3 నిమిషాల్లో వీడియో అప్లోడ్ చేయాలని చేయొచ్చు. యూట్యూబ్ షార్ట్స్కి పోటీ అనమాట. యూట్యూబ్ కూడా షార్ట్స్ని 3 మినిట్స్కి పెంచింది. అలానే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా 3 మినిట్స్కి అయితే పెంచింది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇంకో స్టెప్ కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ రీల్ రికార్డ్ చేశారు అనుకోండి, దాన్ని ఎడిట్ చేయాలంటే మీరు సిస్టమ్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు సపరేట్గా యాప్ తీసుకొని వస్తున్నారు. యాప్ నేమ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ అనమాట. ఇది అంటే ఎడిట్స్ యాప్ పేరు. ఈ యాప్లో మీరు ఏదైతే వీడియో రికార్డ్ చేస్తారో దాన్ని వేసేసుకొని ఎడిట్ చేసేసి ఆ రీల్ లాగా మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేయచ్చు. ఈ యాప్ని తొందరలోనే మెటా వాళ్ళు తీసుకొస్తారు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మెటాదేగా. నెక్స్ట్ మనకి రష్యా నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు. ఈ అమ్మాయి నార్మల్గా ఇండియాకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ అమ్మాయి దగ్గర సెల్ఫీలు దిగుతుంటారంట. ఈ అమ్మాయికి నార్మల్గా సెల్ఫీలు దిగుతూ ఉంటారు కాబట్టి ఫ్రీగా ఎందుకు సెల్ఫీలు ఇవ్వడం అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టేసింది. ఒక సెల్ఫీకి 100 రూపాయలు అని చెప్పేసి. అయినా కానీ మన వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి సెల్ఫీలు దిగుతున్నారంట. సో నాకు పాకెట్ మనీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇవి అని చెప్పేసి ఈ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది. అలా ఉన్నారు మన. నెక్స్ట్ మనకి బెంగళూరులో రాయ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. 60 years అతనికి. ఇతనికి సిటీ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో 2.8 crores 2,80,00,000 డబ్బులు అయితే ఆ అకౌంట్లో ఉన్నాయి. సో మన వాళ్ళు చూశారు, స్కామర్స్ ఊరుకోరు కదా, డబ్బులు అకౌంట్లో ఉన్నాయి కాబట్టి ఎట్లయినా వాటిని లేపేయాలని చెప్పేసి ప్లాన్ వేసి మన రాయ్కి ఫోన్ చేశారు. ఇట్లా మేము క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నాం, సిటీ బ్యాంక్ మీది అకౌంట్ స్టేట్మెంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు దిట్టంగా, సో మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నాం. కాకపోతే ఆ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేయాలంటే మీ దగ్గర ఉన్న ఫోన్ పనికిరాదు, మా ఫోనే మీరు యూజ్ చేయాలి. అండ్ మీ సిమ్ కార్డు కూడా పనికిరాదు, మా సిమ్ కార్డే మీరు యూజ్ చేయాలని చెప్పేసి అతనికి కొత్త ఫోన్ పంపించారు విత్ ఒక సిమ్ కార్డ్. దానిలోనే సిమ్ కార్డ్ పెట్టేసి మరి పంపించారు. ఫోన్ వచ్చేసరికి రెడ్మీది 10,000 రూపాయల ఫోన్. అది ఆల్రెడీ యూజ్ చేసిన ఫోన్, అది కొత్త ఫోన్ కూడా కాదు. వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసే ఉందంతా. సో ఇతను వాళ్ళు చెప్పిందంతా ఫాలో అయ్యాడు పిచ్చిగా. అండ్ వీళ్ళు ఏం చేశారంటే సింపుల్గా మన బ్యాంక్ మన మొబైల్తో లింక్ చేస్తాం కదా, మనకు ఓటీపీలు ఇవన్నీ మన మొబైల్కి వస్తాయి, మన మొబైల్ నెంబర్కి. సో వీళ్ళు ఒక మొబైల్ పంపించి దానిలో కొత్త సిమ్ కార్డ్ పెట్టించేసి మొబైల్ బ్యాంకింగ్ నెంబర్ మొత్తం మార్చేశారు. ఓటీపీలు మొత్తం వీళ్ళు పంపించిన కొత్త ఫోన్ ఉంది కదా దానికైతే వస్తాయి అనమాట. సో ఇతను వాళ్ళ మాయలో పడిపోయాడు. తర్వాత ఇతని అకౌంట్లో నుంచి మొత్తం డబ్బులు అయితే కొట్టేశారు. ఇతనికి ఓటీపీలు కూడా స్విమ్ స్వాపింగ్ టెక్నాలజీ యూస్ చేసి డబ్బులు మొత్తం కొట్టేశారు. అతని అకౌంట్లో డబ్బులు పోయినాయని బ్యాంక్ వెళ్ళి చూసుకుంటే కానీ బ్యాంక్ వెళ్ళి చూసుకుంటే అతని అకౌంట్లో డబ్బులు అయితే ఏమీ లేవు. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. ఈ డబ్బులు మళ్ళీ రీకవర్ చేయడం కూడా చాలా కష్టం. ఇది స్కామ్ చేసే వాళ్ళు చాలా తెలివిగా అయితే చేస్తున్నారు. వీళ్ళు చిన్న అకౌంట్స్ పెట్టుకుంటున్నారు. ఎవరొక్కళ్ళు మనకి పల్లెటూరులో ఉంటారు కదా, అసలు అకౌంట్స్ కూడా ఉండవు. అట్లాంటి వాళ్ళతో కూడా అకౌంట్లు ఓపెన్ చేపిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపించేసి ఈ స్కామ్ అయిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. వాళ్ళకేమో మొత్తం క్యాష్ తీసేసి వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఒక 5,000 1,00,000 స్కామ్ చేశారు అనుకోండి, ఒక 5,000 10,000 ఆయనకి ఇచ్చేసి 90,000 రూపాయలు వీళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు పోలీసులు వచ్చి ఎవరిని ట్రేస్ చేసినా కానీ అకౌంట్ నెంబరు అన్నీ చూసుకుంటే ఆయన పాపం అమ్మాయి ఇక్కడ ఆయనకేం తెలియదు, చేసేవాడు వేరే అనుకుంటారు అనమాట. ఇట్లా చాలా తెలివిగా ప్లాన్ చేసి మరి స్కామ్స్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అకౌంట్లో డబ్బులు ఉంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా నేను వద్దు. నేను బ్యాంక్ మేనేజర్ని అని చెప్పి ఫోన్ చేసినా కానీ నేను వద్దు. బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తే నువ్వు డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడు, కానీ ఫోన్లో ఎవరితో మాట్లాడద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే. ఈ వీకెండ్ మన ఛానల్ వచ్చిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. కాంతాన్ కూడా వీడియో చేస్తాడు IP69 రేటింగ్ సంబంధించి. చాలా బాగుంటుంది వీడియో, ఒకసారి చెక్ చేసేసి. ఒక 3,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాడు 100K సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే కాంతాన్ ఛానల్కి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.